వీర హనుమాన్. తరువాయి భాగం. మహేంద్రుడు అలా అన్న మీదట కుంభకర్ణుడు రాక్షసుల వెంట రావణుడి ఇంటికి వెళ్ళాడు. రాక్షసులు ముందుగా రావణుడి వద్దకు వెళ్ళి కుంభకర్ణుడు నిద్రలేచాడు. అతనికి ఏం ఆజ్ఞిస్తావు? అలాగే యుద్ధానికి పొమ్మన్నావా, ఇక్కడికి వచ్చి నేను చూడమన్నావా అని అడిగారు. నేను కుంభకర్ణుని చూడాలి, అతన్ని మర్యాదగా ఇక్కడికి తీసుకురండి అన్నాడు రావణుడు. రాక్షసులు వెళ్ళి ఈ మాట చెప్పగానే కుంభకర్ణుడు రావణుడి వద్దకు వచ్చాడు. కుంభకర్ణుణ్ణి ప్రాకారాలు వెలుపల ఉన్న వానరులు చూసి భయపడి అటూ ఇటూ పరిగెత్తారు. కుంభకర్ణుణ్ణి రాముడు కూడా చూశాడు. వానరసేన పరిగెత్తడము చూశాడు. అతను విభీషణుడితో పెద్ద మేఘంలాగా ఉన్నాడు, ఎవరితడు అన్నాడు. విభీషణుడు రాముడితో ఇలా అన్నాడు. ఇతను విశ్రవసుడి కొడుకు కుంభకర్ణుడు. యుద్ధంలో యముణ్ణి ఇంద్రుణ్ణి కూడా జయించినవాడు. ఇతని దేహం అంత పెద్ద దేహం మరే రాక్షసుడికి లేదు. ఇతర రాక్షసులు వరాలు పొంది బలవంతులయ్యారు, కానీ కుంభకర్ణుడు పుట్టుకతోనే మహాపరాక్రమశాలి. ఇతను పుట్టుకతోనే ఆకలి కొద్దీ అనేక వేల ప్రాణులను భక్షించాడు. ఇది చూసి ప్రజలు బెదిరిపోయి ఇంద్రుడితో చెప్పి అతని శరణ్జొచ్చారు. ఇంద్రుడు కోపించి కుంభకర్ణుని వజ్రాయుధంతో కొట్టాడు. కుంభకర్ణుడు సింహనాదం చేశాడు. ఆ ధ్వనికి ప్రజలు మరింత హడిలిపోయారు. కుంభకర్ణుడు ఐరావతం దంతం ఒకటి పీకి దానితో ఇంద్రుని రొమ్ములో పొడిచాడు. తరువాత ఇంద్రుడు ప్రజలను వెంటబెట్టుకొని బ్రహ్మదేవుడు వద్దకు వెళ్ళి సంగతి చెప్పుకున్నాడు. బ్రహ్మదేవుడు రాక్షసులందరినీ పిలిపించాడు. వారిలో కుంభకర్ణుడు కనిపించేసరికి బ్రహ్మకే భయం పుట్టింది. బ్రహ్మ కుంభకర్ణుడితో, లోకాలు నాశనం చేయటానికి విశ్వవసుడు నిన్ను కన్నాడురా. నువ్వు సర్వకాల సర్వావస్థలయందు ఒళ్ళు తెలియకుండా పడి ఉండి నిద్రపో అన్నాడు. ఆ శాపం తగిలి కుంభకర్ణుడు బ్రహ్మ ఎదుటనే పడిపోయాడు. అది చూసి రావణుడు బ్రహ్మతో, నీ మునిమనవుడైన ఈ కుంభకర్ణుణ్ణి ఇలా శపించటం భావ్యం కాదు. నీ మాట అబద్ధం కావటానికి లేదు. వాడు నిద్రపోవటానికి, మేలుకొని ఉండటానికి కాల నిర్ణయం ఏర్పాటు చేయి అన్నాడు. అప్పుడు బ్రహ్మ కుంభకర్ణుడు 6 మాసాలు నిద్రపోయేటట్టు, ఒకరోజు మేలుకొని ఉండేటట్టు, నిద్ర లేచినప్పుడు ఆకలితో ఎదురు కనిపించిందంతా అగ్నిహోత్రులాగా తినేటట్టు నియమం పెట్టాడు. నీ పరాక్రమానికి బెదిరిపోయి రావణుడు కుంభకర్ణుణ్ణి నిద్రలేపించాడు. మహాభయంకర పరాక్రముడైన కుంభకర్ణుడు వానరులను తినటానికి వస్తాడు. వానరులు అతన్ని ఎలా ఎదిరించగలరు? అది ఒక కదిలే యంత్రమని వానరులకు చెప్పాలి. అప్పుడు గాని వారి భయం పోదు. రాముడు విభీషణుడు చెప్పింది విని తృప్తిపడి నిలుడితో లంకా ద్వారాలన్నిటిపైన దాడి సాగించమన్నాడు. గవాక్షుడు, హనుమంతుడు, అంగదుడు పర్వత శిఖరాలను తీసుకొని యుద్ధానికి వచ్చారు. ఈ లోపల కుంభకర్ణుడు పూర్తిగా వదలని నిద్రమత్తుతో రావణుడు వద్దకు వచ్చి అతను విచారంగా ఉండటం గమనించాడు. కుంభకర్ణుని చూసి రావణుడు పరమానందంతో ఆసనం నుంచి లేచి కుంభకర్ణుని కౌగులించుకుని ఇద్దరు కూర్చున్న అనంతరం, కుంభకర్ణుడు, ఏం తొందర కలిగింది? నిద్రపోతున్న నన్ను ఎందుకు లేపించావు? నీకిప్పుడు ఎవడు భయం కలిగించాడు? వాడికి చావు దగ్గర పడింది అన్నాడు. దానికి రావణుడు, నాకు రాముడు వల్ల భయం కలిగింది. అతను సుగ్రీవుడితోనూ వానర సేనతోనూ సముద్రం దాటి వచ్చి మనని సర్వనాశనం చేస్తున్నాడు. యుద్ధంలో వానర వీరుడు ఒక్కడూ చావలేదు, గాని వానరుల చేతిలో రాక్షసుల వీరులు చాలా మంది చచ్చారు. అందుచేత ఇప్పుడు నువ్వు వానరులందరినీ చంపి లంకను కాపాడు. అందుకే నిన్ను నిద్రలేపాను అన్నాడు. కుంభకర్ణుడు నవ్వి, ముందు మనం సమాలోచన చేసినప్పుడు ఎలా జరుగుతుందనుకున్నామో అలాగే జరిగింది. సీతను అపహరించి తెచ్చిన పాపానికి ఫలితం వెంటనే కనబడింది. ఈ విషయంలో మన తమ్ముడు విభీషణుడు చెప్పినదే మనకు హితమన్నది. లేదా నీకు ఇంకేమైనా తోస్తే అలా చెయ్యి అన్నాడు. రావణుడు కోపంగా, నాకన్నా చిన్నవాడివి, నాకు బోధలు చేస్తున్నావేమిటి? ఇది నీతి గురించి ఆలోచించే సమయం కాదు, పరాక్రమం చూపే సమయం అన్నాడు. దాని కుంభకర్ణుడు, రాక్షసరాజా, నేను నీకు తమ్ముణ్ణి, బంధువును. నీకు హితం చెప్పటం నా విధి. ఇక నీకు కలిగిన విచారం మాటకు వస్తే నువ్వు నిశ్చింతగా ఉండు. రామలక్ష్మణులను చంపి వానరసేన పారిపోయేటట్టు చేస్తాను. తమ బంధువులు పోయినందుకు దుఃఖించే రాక్షసులందరికీ సంతోషం కలిగిస్తాను. నేను బతికి ఉండగా రాముడు నిన్ను చంపలేడు అన్నాడు. మహేంద్రుడు కుంభకర్ణుని మందలిస్తూ ఇలా అన్నాడు. రావణుడు సీతని ఎత్తుకు వద్దామనుకున్నప్పుడు అందుకు మేమంతా ఆమోదించాం. ఎవరి హితమూ వినకుండా రావణుడు ఆ పని చేయలేదు. నువ్వు ఇప్పుడు నీ పరాక్రమం గొప్పగా చెప్పుకొని ఒక్కడివే యుద్ధానికి పోతానంటున్నావు. అది కూడా సముచితంగా లేదు. జనస్థానంలో అనేక మంది రాక్షసులను ఒంటరిగా చంపిన రాముణ్ణి నువ్వు ఒక్కడివే ఎలా చంపుతావు? ఆ జనస్థానంలో రాముడికి ఓడిన మహాపరాక్రమవంతులైన రాక్షసులు ఇప్పటికీ రాముడి పేరు చెబితే భయపడుతున్నారు చూడు. తరువాత మహేంద్రుడు రావణుడితో, నువ్వు మమ్మల్ని కొందరిని యుద్ధానికి పంపు. మేము రాముణ్ణి చంపితే సరే సరే, లేకపోతే తిరిగి వచ్చి రాముని తినేశామని చెబుతాం. నువ్వు బహిరంగంగా పండగ జరుపు.
సీతను భర్త పోయినందుకు పరామర్శించు, నీ దాన్ని చేసుకో, యుద్ధంతో పని లేకుండా నీ కోరిక తీరిపోతుంది అన్నాడు. మహేధరుని చూస్తే కుంభకర్ణుడికి మండిపోయింది. అతను మహేధరుడితో, ఇలాంటి మాటలు ఇంకెన్నడూ చెప్పకు, జాగ్రత్త, పిరికి వాళ్ళు, బుద్ధిహీనులు అయినా నీలాంటి వాళ్ళ మాట వినటం చేతనే రావణుడికి ఈ ఆపద వచ్చి పడింది. మీకు యుద్ధం అంటేనే భయం. రాజు చెప్పిన దానికంతా తాళం వేస్తూ ఇచ్చ కాలాట్టం మూలానే వ్యవహారం ఇంత దూరం వచ్చింది. నీ మూలంగా లంక దాదాపు నాశనమైంది, బొక్క సంకలి అయింది, సైన్యమంతా తుడిచిపెట్టుకుపోయింది. మీరు రాజుని శత్రువుగా చూసినట్టున్నది. మీరు చేసిన తప్పులు సరిచేయటానికి నేను యుద్ధభూమికి పోతున్నాను అన్నాడు. కుంభకర్ణుడు మాటలకు రావణుడు పకపకా నవ్వి, మహేంద్రుడికి రాముడంటే భయం, అందుకే యుద్ధం వద్దంటాడు. నాకు నీకన్నా దగ్గరవాడు, నీ అంత బలవంతుడు మరొకడు లేడు. నువ్వు వెంటనే యుద్ధానికి బయలుదేరు. వానరులను భక్షించి యుద్ధంలో జయం పొందిరా. అసలు నిన్ను చూస్తేనే వానరులు పారిపోతారు. రామలక్ష్మణుల గుండెలు పగిలిపోతాయి అన్నాడు. కుంభకర్ణుడు యుద్ధానికి పోవటానికి సిద్ధపడుతూ మంచి వాడిగల శూలాన్ని చేపట్టాడు. అది ఇనుమతో చేసినది. దానికి మెరిసే బంగారు అలంకారాలున్నాయి. ఆ శూలాన్ని చేపట్టి కుంభకర్ణుడు రావణుడితో, నేను ఒంటరిగానే పోతాను, నా సేనను ఇక్కడే ఉండని, నన్ను చూసి భయపడిన వానరులందరినీ తినేస్తాను అన్నాడు. సాయుధ సేనలను వెంటబెట్టుకొని వెళ్ళి, వానరులు చాలా పరాక్రమవంతులు, వేగవంతులు, పట్టుదల గలవాళ్ళు, ఒంటరిగా ఏమరపాటున ఉన్నవాన్ని చంపివేయగలరు అన్నాడు రావణుడు. అతను కుంభకర్ణుణ్ణి తన చేతుల మీదుగా అలంకరించాడు. కుంభకర్ణుడు కవచం ధరించి రావణుని కౌగిలించుకొని రావణుడు ఆశీర్వాదం పొంది యుద్ధానికి బయలుదేరాడు. అతను వెంట రథాల మీద అనేక మంది సైన్యంతో సహా శంఖాలు బేరీలు మోగిస్తూ బయలుదేరారు. దారిలో కుంభకర్ణుడు రాక్షసులతో, వానరులు మనకేమీ అపకారం చేయలేదు, అవి వనాలకు అలంకారంగా కూడా ఉంటాయి. ఇప్పుడు వానరులు లంకను ముట్టడించడానికి కారణం రామలక్ష్మణులు, అందుచేత యుద్ధంలో వారిద్దరిని చంపేస్తాను అన్నాడు. కుంభకర్ణుని చూడగానే వానరసేన చెల్లాచెదురుగా పారిపోయింది. అది చూసి కుంభకర్ణుడు చాలా సంతోషించాడు. అంగదుడు వానరుల భయం గమనించి నల నీల గవాక్ష కుముదులతో, మీరు మీ స్వరూపాలను పరాక్రమాలను వంశాలను మరిచి మామూలు కోతుల్లాగా భయపడి ఎక్కడికి పోతారు? వెనక్కి తిరగండి. మీకిప్పుడు ప్రాణభయం పట్టుకున్నదా ఏం? ఆ కనిపించేది యోధుడు కాడు, మనని భయపెట్టడానికి తయారు చేసిన యంత్రం. దీన్ని మనం నాశనం చేద్దాం అన్నాడు. ఆ మాటలతో వానరులు ధైర్యం తెచ్చుకొని చెట్లు రాళ్ళు తీసుకొని యుద్ధభూమికి వెళ్ళారు. వాళ్ళు మదుపుటేనుల్లాగా కుంభకర్ణుడి మీద యుద్ధం చేశారు. అయితే వాళ్ళు వేసిన చెట్లు రాళ్ళు కుంభకర్ణుని కదిలించలేకపోయాయి. అతను వానరులను చంపసాగాడు. ఈసారి వానరులు కుంభకర్ణుడి చేత దెబ్బతిని వెనక్కి తిరిగి చూడకుండా అతివేగంగా పారిపోయారు. కొందరు వెళ్లి సముద్రంలో దూకారు, కొందరు గాల్లోకి ఎగిరారు, మరికొందరు తాము వచ్చిన సేతువు మీదగానే పారిపోయారు. అంగదుడు పారిపోవద్దని వారిని హెచ్చరించాడు. ఇన్ని వేల మంది వానరులు ఒక్క కుంభకర్ణుడికి భయపట్టమేమిటి అన్నాడు. కాని వానరులు తమకు ప్రాణాలు దక్కితే చాలనుకున్నారు. అయినా అంగదుడు మంచి మాటలతో వారిని వెనక్కు మళ్లించాడు. అతనికి హనుమంతుడు కూడా సహాయం వచ్చాడు. తరువాత హనుమంతుడు నాయకత్వం కింద వృషభుడు, శరభుడు, మైందుడు, ద్రుముడు, నిలుడు, కుముదుడు, సుషేనుడు, గవాక్షుడు, రంభుడు, తారుడు, ద్విదుడు, పనసుడు యుద్ధానికి బయలుదేరారు. వాళ్ళు చావటానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఈ లోపల కుంభకర్ణుడు వానరులను తినసాగాడు. ద్విదుడు ఒక కొండను పెకిలించి కుంభకర్ణుడి పైకి వెళ్ళాడు. అతను విసిరిన ఆ కొండ గురి తప్పి కుంభకర్ణుడి వెంట ఉన్న సేన పైన పడింది. దాని కింద పడి రథాలు గుర్రాలు రాక్షసులు నుగ్గైపోయారు. ఇంతలో ద్విదుడు మరొక పర్వత శిఖరాన్ని విసిరాడు. అది కూడా అంతులేని విధ్వంసం చేసింది. రాక్షస రధికులు వానరులను చంపారు. వానరులు మహావృక్షాలతో రాక్షసులను చంపారు. హనుమంతుడు ఆకాశంలో నుంచి కుంభకర్ణుడి మీద రకరకాల శిలలను వృక్షాలను వర్షించాడు. కుంభకర్ణుడు తన శూలంతో పర్వతాలను పగలగొట్టి చెట్లను పక్కకు నెట్టేశాడు. తరువాత అతను ఆ శూలం చేతబట్టి వానరసేనను తరుముతుంటే హనుమంతుడు ఒక కొండతో అతని బలంగా కొట్టాడు. కుంభకర్ణుడి శరీరం గాయమై రక్తం కారింది. అతను తన శూలాన్ని గిరగిరా తిప్పి హనుమంతుడు రొమ్ములో పొడిచాడు. హనుమంతుడు భయంకరంగా అరిచి నోట నెత్తురు కక్కుతూ మూర్ఛపోయాడు. నిలుడు కుంభకర్ణుడి మీదకు మరొక పర్వత శిఖరం విసిరాడు. కుంభకర్ణుడు దాన్ని తన పిడికలతో పొడిచి నుగ్గు చేశాడు. వృషభుడు, శరభుడు, నిలుడు, గవాక్షుడు, గంధమాదనుడు ఈ ఐదుగురు ఒక్కసారిగా కుంభకర్ణుడి పైకి వెళ్ళి చుట్టుముట్టి రాళ్లతోనూ చెట్లతోనూ పిడికిలతోనూ కాళ్లతోనూ కుట్టారు. ఆ దెబ్బలు కుంభకర్ణుడికి సుఖంగా తోచాయి. అతను ఆ ఐదుగురి వానర వీరులను ఒకరి తర్వాత ఒకరుగా నెత్తురు కక్కించి నేల కూల్చాడు. ఇదండి ఇవాటి కథ. తర్వాత ఏం జరిగిందో వచ్చే వీడియోలో విందాం.
అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.